హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కాకరకాయ రింగ్స్ని టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కాకరకాయ రింగ్స్ని ప్రిపేర్ చేసుకునే దానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్రిస్పీ కాకరకాయ రింగ్స్ని ప్రిపేర్ చేసుకునే దానికి కాకరకాయలు, సాల్ట్, కారం అండ్ అలాగే ఆయిల్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. క్రిస్పీగా కాకరకాయ రింగ్స్ అయితే రెడీ అయిపోతాయి. అండ్ అలాగే కాకరకాయ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మంచిగా తినేస్తారు. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే కాకరకాయల పైన పీల్ తీసేసుకొని సన్నగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ కాకరకాయలో ఉండేటువంటి విత్తనాలని తీసేసుకోవాలి. ఇలా విత్తనాలను తీయడం వల్ల ఏంటి అంటే కొంచెం చేదు అనేది పోతుందన్నమాట. పర్లేదు, చేదు తింటామనుకున్న వాళ్ళు విత్తనాలను అయితే తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కాకరకాయలో ఉండేటువంటి విత్తనాలన్నింటినీ తీసేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కాకరకాయలకి సాల్ట్, పసుపు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కాకరకాయలకి సాల్ట్, పసుపు పట్టించడం వల్ల ఇందులో ఉండేటువంటి ఇంకొంచెం చేదైతే పోతుందన్నమాట. ఇలా ఈ కాకరకాయ పీసెస్ అన్నింటినీ స్క్వీజ్ చేసుకోవాలి. ఈ కాకరకాయలో ఉండేటువంటి చేదు మొత్తం ఈ వాటర్ రూపంలో పోతుందన్నమాట. ఇప్పుడు ఇలా స్క్వీజ్ చేసుకున్నటువంటి ఈ కాకరకాయ పీసెస్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్క్వీజ్ చేసుకున్నటువంటి కాకరకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. కాకరకాయ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కాకరకాయ పీసెస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఈ కాకరకాయ పీసెస్ అనేది ఫాస్ట్గా మాడిపోతాయి అన్నమాట. సో చూసి నిదానంగా ఫ్రై చేసుకోండి. అండ్ అలాగే ఈ కాకరకాయ పీసెస్ని కట్ చేసుకునేటప్పుడు కూడా లావుగా అండ్ అలాగే మరీ సన్నగా కూడా కట్ చేసుకోవద్దు, కొంచెం మీడియంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఇలాగే మిగిలిన కాకరకాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా టిష్యూ పేపర్ ఉన్నటువంటి ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ కాకరకాయ రింగ్స్లో మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్, మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండేటువంటి కాకరకాయ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, పప్పుచారులోకి కానీ నంచుకొని తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ఈ కాకరకాయలతో ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ అలాగే కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.